ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మరి ఒక శుభవర్తమానం ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ చక్కటి సమయాన్ని బట్టి ప్రభువు నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈరోజు వాక్య భాగం ద్వారా మీరందరూ బలపరచబడతారని నేను ఆశపడుతున్నాను. ఇది ఒక ప్రవచనాత్మకమైనటువంటి సందేశము కావున ఈ యొక్క వాక్యాన్ని మీరు శ్రద్ధగా వినమని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుచున్నాను. కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 10-11 వచనాల్లో ఈ విధంగా రాయబడింది. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. హల్లెలూయా. ఈ వాక్యము నా యొక్క జీవితాన్ని మలుపు తిప్పిన వాక్యం అండి. నేను వివాహం చేసుకున్న తర్వాత యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన తర్వాత అతి ప్రాముఖ్యంగా నా రక్త సంబంధీకులు కానీ నా బంధువులు కానీ అందరూ నన్ను విడిచిపెట్టారు. ప్రాముఖ్యంగా నేను వివాహం చేసుకుని వచ్చిన తర్వాత కేవలం యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నాను అనే ఒక్క కారణాన్ని బట్టి నాతో అందరూ మాట్లాడడం మానేశారు. నా పైన ఎన్నో నిందలు, ఎన్నో అవమానకరమైనటువంటి మాటలు, ఎన్నో హేళనకరమైనటువంటి మాటలు నేను వారి వద్ద నుండి వినేదాన్ని. ఆ విధంగా నేను వారి వద్ద నుండి ఆ మాటలు వింటున్నప్పుడు, అటువంటివి అనుభవిస్తున్నప్పుడు నేను దగ్గర 2 సంవత్సరాలు నాకు వివాహమైంది అనే సంతోషం కన్నా కూడా వీరి యొక్క మాటలను బట్టి, వీరు చేస్తున్నటువంటి హేళనలను బట్టి నేను చాలా డిప్రెషన్లోనికి వెళ్ళిపోయాను. మందిరానికి వెళ్ళేదాన్ని, వాక్యం చదువుకునేదాన్ని. ఎక్కడ వాక్యం చెప్తున్నారు అంటే అక్కడికి వెళ్ళి కూర్చునేదాన్ని. కానీ నా మనస్సు మాత్రం ఎప్పుడు కూడా వారి మాటలు చుట్టూనే తిరుగుతుండేది. వాళ్ళు ఎందుకు నన్ను ఈ విధంగా తప్పుపడుతున్నారు, వాళ్ళు నన్ను ఎందుకు ఈ విధంగా అవమానకరంగా మాట్లాడుతున్నారు, ఈ యొక్క విషయాలను బట్టే నేను ఎంతగానో చింతిస్తూ 2 సంవత్సరాల దగ్గర నేను డిప్రెషన్లో ఉండిపోయానండి. అంటే ఇప్పుడు నేను నా స్వజనులని, నా రక్త సంబంధీకుల గురించి నేనేం తప్పుగా మాట్లాడట్లేదు, వాళ్ళని అవమానించట్లేదు. కానీ వారు ఆ విధంగా ఉండడానికి కారణము ప్రభువే అని నేను నమ్ముతున్నాను. వారు ఆ విధంగా నాతో కఠినంగా నడుచుకొనకపోయి ఉండుంట్లే కనుక నేను ప్రభువుకి దగ్గర అయ్యేదాన్ని కాదు, ప్రభువుతో నా యొక్క సంబంధము గట్టిగా ఉండేది కాదు అని నేను నమ్ముతాను. హల్లెలూయా. అయితే ఒకనాటి రాత్రి నేను ఎంతో నిరాశలో ఒక్కదాన్ని ఇంట్లో కూర్చున్నాను. నా భర్త అప్పుడు నైట్ షిఫ్ట్ వల్ల తను డ్యూటీకి వెళ్ళిపోయారు. ఆ రాత్రి ప్రభువు నన్ను దర్శించారండి, నాతో మాట్లాడారు. అయితే అప్పుడు ఈ వాక్యం చదవమని నన్ను ప్రేరేపించారు. నేను వెంటనే ప్రభు యొక్క మాటకు లోబడి బైబిల్ తీసి ఈ కీర్తనల గ్రంథము 45వ అధ్యాయం అంతా నేను చదువుతూ వస్తున్నప్పుడు ఈ మాట పైన ప్రత్యేకంగా నా కనుదృష్టి పడింది. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఆపి మరల చదవమన్నారు. ఈ మాట నేను మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తాను, మీరు కూడా జాగ్రత్తగా వినండి. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. కుమారి దీపిక ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని నీవు మరువుము. ఈ మాట చదువుతున్నప్పుడు మనకు ఒకంత బాధ అనిపిస్తుంది. అలా ఎలా మర్చిపోతాము, అలా ఎలా వదిలేస్తాము తండ్రి ఇంటిని, అలా ఎలా స్వజనాన్ని విడిచిపెడతాము అని మీకు అనిపిస్తూ ఉంటుంది కదండి. దీని కింద ఇంకొక మాట ఉంది. ఈ రాజు నీ ప్రభువు, ఆయన నీ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు, అతనికి నీవు నమస్కరించుము. హల్లెలూయా. చూడండి, మనుషుల యొక్క ఆలోచన ఎలాగుంటుందంటే ఎప్పుడు ప్రభువు నా గురించి ఏమనుకుంటున్నారు అనే ఆ ఒక్క ఆలోచన కన్నా కూడా మనుషులు ఏమనుకుంటున్నారు, నా తల్లిదండ్రులు నా గురించి ఏమనుకుంటున్నారు, నా సహోదరులు నా గురించి ఏమనుకుంటున్నారు, నా అత్తమామలు నా గురించి ఏమనుకుంటున్నారు, ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి నా కొలీగ్స్ నా గురించి ఏమనుకుంటున్నారు, నా ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటున్నారు, నా పిల్లలు ఏమనుకుంటున్నారు, ఈ విధంగా వారి గురించి వీరి గురించి మనము ఆలోచిస్తూ
ఎంతో సమయాన్ని వృధా చేసుకుంటాము. వారు మన గురించి ఏదైనా నెగిటివ్గా మాట్లాడుతున్నా, మనము చెయ్యని తప్పుల విషయాన్ని గురించి వాళ్ళు మనల్ని నిందిస్తున్నా, ఆ ఒక్క విషయాలను బట్టి పదే 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 జ్ఞాపకం చేసుకుంటూ దేవునితో మనకున్నటువంటి మంచి సంబంధాన్ని మనము కోల్పోతూ ఉంటాము. అపవాది ప్రాముఖ్యంగా ఒక మనిషి హృదయాన్ని ఏ విధంగా, ఒక మనిషి యొక్క మైండ్ని ఏ విధంగా డైవర్ట్ చేస్తాడంటే దేవుడి వైపు నుంచి, చూడు ఈ వ్యక్తి నీ గురించి ఎలాగ మాట్లాడుతున్నాడు, చూడు మీ అత్తగారు నిన్ను ఎంతలాగా తిట్టుకుంటుందో, చూడు నీ భర్త నిన్ను ఏ విధంగా అవమానిస్తున్నాడో, చూడు నీ తల్లిదండ్రులు ఏ విధంగా నీ గురించి హేళన చేస్తున్నారో, నువ్వు దేవుడు దేవుడు అని నువ్వు దేవుణ్ణి వెంబడిస్తున్నావు, కానీ నీకు ఏం జరిగింది? వీళ్ళందరూ నీ గురించి హేళన చేస్తున్నారు కదా, వీళ్ళు నీ గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారు కదా అని ఈ విధంగా అపవాది మనల్ని బ్లేమ్ చేసి మనకి తప్పైన ఆలోచనలు తీసుకొచ్చి మన యొక్క దృష్టి పరలోకపు సంగతులపైన కాకుండా, దేవుని సంగతులపైన కాకుండా, కేవలము మనుషులు చెప్పే మాటలపైన, మనుషులు అనే నిందలపైన, మనుషులు అనే అవమానాలపైనే మన దృష్టి నిలిపేలాగా, తద్వారా మనము డిప్రెషన్లోనికి, కృంగుదలలోనికి వెళ్ళిపోయేలాగా అపవాది మనల్ని మన యొక్క తలంపులతో, మన యొక్క ఆలోచనలతో ఆడుకుంటాడండి. అవును, ఈ మాట నిజము. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఎన్నో సంవత్సరాలు నేను డిప్రెషన్లో ఉండిపోవడానికి కారణము ఈ యొక్క ఆలోచనలే. నన్ను అనేక రీతులుగా, కాసేపు నేను ఒంటరిగా కూర్చుంటే నాకు వాళ్ళ మాటలే గుర్తొచ్చేవి. కాసేపు నేను పక్కకు వెళ్ళానంటే, లేదా పడుకున్నా సరే నా కలలన్నీ కూడా వాళ్ళు వీళ్ళు అన్న మాటలే జ్ఞాపకం వచ్చి కుళ్ళి కుళ్ళి ఏడ్చేదాన్ని. ఒక్కొక్కసారి నాకు అనిపించేది, చనిపోదామా, ఇంకా ఈ బ్రతుకు వేస్ట్ అని అనిపించేంతగా నేను విరక్తి చెందాను. అయితే ఆ సమయంలో ఈ మాటలు నేను చదువుతున్నప్పుడు నిజంగా నాకు నా హృదయంలో ఎంతో ఉత్సాహము, ఎంతో సంతోషము, ఎంతో సమాధానం నాకు కలిగిందండి. నా ఆత్మీయ నేత్రాలు నాకు తెరవబడ్డాయి. దేవుని వెలుగు నన్ను తాకింది. దేవుని వెలుగులో నాకున్నటువంటి డిప్రెషన్ అంతా పోయింది. నా యొక్క కృంగుదల మొత్తము ప్రభు ఒక్క క్షణంలో ఇలా తుడిచినట్టుగా వెళ్ళిపోయింది. ప్రభు ఇక్కడ నన్ను ఎంతగా ఓదార్చారంటే, ఈ రాజు నీ ప్రభువు, ఆయన నీ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు అంటే ఇక్కడ ప్రభు చెప్తున్నారు, నీవు నీ బంధువుల దృష్టిలో, నీ రక్త సంబంధికుల దృష్టిలో ఒక అపవిత్రమైన స్త్రీగా, ఒక తప్పు చేసిన స్త్రీగా, ఒక వెలివేయబడిన స్త్రీగా నువ్వు ఉన్నావు, కానీ నా దృష్టిలో నువ్వు చాలా అందంగా కనపడుతున్నావు. రాజకుమారిలా నువ్వు ఉన్నావు, రాకుమార్తెలా నువ్వు ఉన్నావు. నేను నీ యొక్క హృదయాన్ని కోరుకుంటున్నాను. నీలో ఏ అపవిత్రత లేదు, నీలో ఏ కలంకము లేదు. నువ్వు నాకు నమస్కరించు. నువ్వు నేను చెప్పే మాటలపైన దృష్టి నిలుపు. నువ్వు ఏదైతే మనసులో ఈరోజు పెట్టుకుని కృమిలిపోతున్నావో, కుంగిపోతున్నావో వాటన్నింటిని విడిచిపెట్టు, వాటన్నిటిని మరచిపో. పాత జీవితాన్ని పూర్తిగా విడిచిపెట్టు, కృంగుదల్లో నుండి బయటికి రా. నేను నిన్ను కోరుకుంటున్నాను. నేను నీ కోసం నా చేతులు చాపి నిన్ను ఆహ్వానించుచున్నాను. నువ్వు నా దగ్గరకు వచ్చినట్లయితే, నా ప్రేమను నువ్వు స్వీకరించినట్లయితే, ఇదిగో నా ప్రేమ అంతా నీ హృదయంలో నేను కుమ్మరిస్తాను. నీ యొక్క దుఃఖాన్ని నేను తొలగించి వేసి ఆనంద తైలముతో నేను నిన్ను అభిషేకిస్తాను. నీ చుట్టూ ఉన్న చెలికాండ్ర కంటే కూడా నీవు హెచ్చగునట్లుగా నేను నిన్ను అభిషేకిస్తాను అని ఆ రాత్రి నాతో స్పష్టంగా ప్రభువు నాతో మాట్లాడారండి. నువ్వు ఏదైతే విషయాలను మరల జ్ఞాపకం చేసుకుంటూ కుమిలిపోతున్నావో, ఈ రాత్రి వాటన్నిటిని మర్చిపో, వాటన్నిటిని విడిచిపెట్టు. నేను నీకు తోడుగా ఉన్నాను, నా చేయి పట్టుకో అని ప్రభువు నాతో చెప్పినప్పుడు ఆ రాత్రి నుండి నేను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మంచి స్నేహితులుగా మారిపోయాం. హల్లెలూయా. ఆ స్నేహం ఎలాంటిదంటే, నాకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బంది కలిగినా, ఏదైనా సరే మొట్టమొదటిగా నేను షేర్ చేసుకునేది ఎవరితోనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారితోనే. హల్లెలూయా. ఎంత బాధ ఉన్నా సరే దేవుడితోనే చెప్పుకుంటా. నా జీవితంలో ఎంత సంతోషం ఉన్నా, ఎలాంటి మేలు జరిగినా సరే ఫస్ట్ ప్రభుతోనే చెప్పుకుంటా. ప్రభువా, నువ్వు నాకు చేసినటువంటి ఈ మేలును బట్టి వందనాలయ్యా. ప్రభువా, నేను ఈ బాధను అనుభవిస్తున్నాను, దీనిలో నువ్వు నాకు సహాయంగా ఉండవా, దీనిలో నువ్వు నాకు తోడుగా ఉండవా అని
ఏదైనా సరే నా తల్లితో నేను ఎలా మాట్లాడుకుంటానో, నా కన్న తల్లితో నేను ఏ విధంగా షేర్ చేసుకుంటానో అంతకన్నా ఎక్కువగా నా ప్రభువుతో నేను షేర్ చేసుకోవడము ఆ రాత్రి నుండి ప్రారంభించాను. ఆ ఒక్క స్నేహము, ఆ ఒక్క బంధము ఈనాటి వరకు కూడా ఉంది అంటే అది ప్రభువైన యేసుక్రీస్తు వారికే మహిమ ఘనత కలుగును గాక. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు మీరు ఏ బాధతో కుమిలిపోతున్నారు, ఏ కష్టంతో మీరు ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మిమ్మల్ని బలపరుస్తున్నారు. ఇంకా కొన్ని విషయాలను బట్టి కృంగిపోతున్నావా? ఇంకా కొంతమంది వ్యక్తుల యొక్క మాటలను బట్టి నువ్వు నలిగిపోతున్నావా? నేను నీ సౌందర్యాన్ని కోరుకుంటున్నాను, నేను నీ హృదయాన్ని కోరుకుంటున్నాను. బహుశా నీ తల్లిదండ్రుల దృష్టిలో నువ్వు తప్పైన దారిలో ఉన్నావు అని నీ తల్లిదండ్రులు నిన్ను మాట్లాడుతున్నారేమో. నీ సొంత అన్నదమ్ములే నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారేమో. నువ్వంటే వారికి లెక్కలేదేమో. నీ గురించి వాళ్ళు చాలా నీచంగా అనుకుంటున్నారేమో. అయితే ప్రభు అంటున్నారు, వారందరూ ఎలాగన్నా ఉండని, నాకు మాత్రము నువ్వంటే ఎంతో ఇష్టము. నువ్వు నా దృష్టిలో ఎంతో ప్రియమైన దానవు, ఎంతో ప్రియమైన వాడవు. నువ్వు నా రాకుమారవి, నువ్వు నా రాకుమారుడవు. నేను నిన్ను ప్రేమించుచున్నాను. నువ్వు నన్ను నీ హృదయంలోనికి ఆహ్వానించినట్లయితే నా ప్రేమనంతా నేను నీకు ఇస్తాను. నువ్వు నాకు నమస్కరించు, మనుష్యులకు నమస్కరించొద్దు. బంధుప్రీతి కలిగి ఉండొద్దు. బంధువులు ఎవరో ఏదో అంటారని, వాళ్ళు వీళ్ళు ఏదో అనుకుంటారని నువ్వు నాకు దూరం అవ్వద్దు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మీతో మాట్లాడుతున్నారండి. కొంతమంది జీవితాల్లో బంధుప్రీతి ఎక్కువ ఉంటుందండి. ఆ బంధుప్రీతిని బట్టి వారికి దేవుడిచ్చినటువంటి పిలుపును కూడా వాళ్ళు వదిలేస్తారు. అటువంటి వారిని బట్టి నేను ఎంతో వేదన కలిగి ఉంటాను. మా బంధువులు నేను సేవకు వెళ్ళిపోతే నాతో సరిగా మాట్లాడరు, నన్ను వెలివేస్తారు. నేను ప్రభువుని నమ్ముకుంటే, ప్రభువుకు నచ్చినట్లుగా నేను జీవిస్తే నన్ను శుభకార్యాలకు పిలవరు, నాకు పెళ్ళిళ్ళు అవ్వవు, నన్ను అందరూ చీప్గా మాట్లాడతారు అని చాలామంది బంధుప్రీతితో బంధువుల్ని విడిచి రాలేక, బంధువుల్ని వదిలిపెట్టలేక, వాళ్ళ మాటలకు భయపడి వాళ్ళకు కట్టుబడి జీవిస్తున్నారు. ఈరోజు అనేకులు స్వజనులకు అంటుకట్టబడి జీవిస్తున్నారు. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, నీ స్వజనాన్ని నువ్వు విడిచిపెట్టు, నీ రక్త సంబంధీకులు నువ్వు విడిచిపెట్టు. విడిచిపెట్టడం వల్ల ఎలాంటి ఆశీర్వాదం ఉంటుందో ఇదే అధ్యాయంలో కింద రాయబడి ఉందండి. వారి యొక్క మాటల్ని మర్చిపోయినప్పుడు, వారిని విడిచిపెట్టినప్పుడు ఎలాంటి ఆశీర్వాదాలు మన జీవితంలో కలుగుతాయో ఇదే అధ్యాయంలో చివరి మాటల్లో రాయబడింది. ఆ మాటలు కూడా చదువుతాను, జాగ్రత్తగా వినండి. నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందరూ, భూమి అందంతటా నీవు వారిని అధికారులుగా నియమించదు. తరములన్నిటను నీ నామము జ్ఞాపకం ఉండునట్లు నేను చేదును. కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. హల్లెలూయా. చూడండి, మనము మనుషుల మాటలు పక్కన పెట్టి, మన బంధుప్రీతిని విడిచిపెట్టి, మన యొక్క స్ట్రెస్నంతా పక్కన పెట్టి, మన యొక్క ఒత్తిడినంతా తీసివేసి దేవుని కోసము, దేవుని యొక్క కార్యాల కోసము మనము బయటికి వచ్చినప్పుడు, నువ్వు ఏదైతే విడిచిపెట్టావో, నువ్వు ఏదైతే దేవుని కోసం త్యాగం చేశావో దానికి ప్రతిగా నేను నీకు కుమారులను ఇస్తాను. భూమి అందంతటా నువ్వు వారిని అధికారులుగా నియమిస్తావు. తరములన్నిటా నీ నామము జ్ఞాపకం ఉండునట్లుగా నేను చేస్తాను. చూడండి, మన పేరు అన్ని తరాల వారు చెప్పుకుంటే అంతకన్నా ఘనత మనకేం కావాలి చెప్పండి. మన యొక్క సమస్యలను మనము పరిష్కరించుకోలేము. మన యొక్క భారాలను మన నెత్తి మీద వేసుకోవడం వల్ల మనకు ఒత్తిడి ఎక్కువైపోతుంది. మన సమస్యను పరిష్కరించుకోగలిగినటువంటి శక్తి నీకు కానీ నాకు కానీ లేదు. మనం ఏం చేయలేము. మనము నిమిత్త మాత్రం. కేవలం ప్రార్థన చేయటం ద్వారా, విశ్వాసంతో, కన్నీటితో ప్రభు పాదాల దగ్గర కనిపెట్టినప్పుడు, దేవునికి మన సమస్యను అప్పగించినప్పుడు నీ సమస్యను నీ వద్ద నుండి తీసివేయగలడు. శక్తి సామర్థ్యాలు కలిగిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అన్ని భారాలను మోయగలిగినటువంటి శక్తి ఆయనకు ఉంది. నీకు నాకు ఏముంది? మనం ఏం చేయలేము. కనుక ప్రభు అంటున్నారు, నీ పితరులకు ప్రతిగా నేను నీకు కుమారులను ఇస్తాను. భూలోకం అంతటా నువ్వు వారిని అధికారులుగా చేస్తావు. ఎంత గొప్ప వాగ్దానం కదండి. అబ్రహాము తన యొక్క జన్మభూమిని, తన యొక్క తండ్రిని, తన యొక్క బంధువులని,
అందరినీ విడిచిపెట్టి వచ్చినప్పుడు వాగ్దాన పుత్రుడిని పొందుకున్నాడు. ఈరోజు అబ్రహాము అని అంటే ఆయన పేరు చెప్తే ఎంతమంది సంతోషం కలిగి ఉంటారు, ఎంతమంది అబ్రహాములాగా నేను ఆశీర్వదించబడాలి అని కోరుకుంటారు. మీకు లేదా అలాంటి ఆశ? అబ్రహాములాగా నేను ఆశీర్వదించబడాలి, అబ్రహాం లాంటి విశ్వాసం నేను కలిగి ఉండాలి, అబ్రహాంలాగా నేను వాగ్దాన పుత్రుని పొందుకోవాలి, అబ్రహాంలాగా ఇహమందు పరమందు కూడా నేను ఆశీర్వదించబడాలి అని ఆశ మీకు ఉందా లేదా? దావీదు తన యొక్క కుటుంబం సభ్యులందరినీ విడిచిపెట్టి వచ్చినప్పుడు దావీదుకి ఏమన్నా తక్కువైందా? ఈరోజు దావీదు పేరు చెబితే తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడిచ్చాడు. బహుశా ఈ వాక్యం వింటున్న ప్రేమన్న సోదరి సోదరులారా, ఎన్నో సంవత్సరాలు బట్టి ప్రభు మిమ్మల్ని సేవకు రమ్మని ఆహ్వానిస్తున్నారేమో. నువ్వు నా సేవ చేయి, నువ్వు నా కొరకు ఈ పని చేయి, నువ్వు నా కొరకు ఈ ఊరెళ్ళు, నువ్వు నా కొరకు ఈ యొక్క కార్యం చెయ్యి, ఈ సేవకులకు నువ్వు ఈ విధంగా సపోర్ట్ చేయి, నేను నిన్ను ఫైనాన్షియల్గా ఆశీర్వదిస్తున్నాను కదా, నీ డబ్బు నువ్వు ఏం చేస్తున్నావు, నీ డబ్బు నువ్వు ఎలా ఖర్చు పెడుతున్నావు, ఇదిగో ఈ పేదవారు ఇక్కడ ఉన్నారు, ఈ అవసరతల్లో ఉన్నవారు ఇక్కడ ఉన్నారు, ఇలాంటి కష్టంలో ఉన్నటువంటి సేవకులు ఉన్నారు, నువ్వు చేయూతనివ్వు అని ప్రభు మిమ్మల్ని అనేక సంవత్సరాలుగా ప్రేరేపిస్తున్నారేమో. కానీ మీరు మీ యొక్క బంధు ప్రీతిని బట్టి, మీ యొక్క పితరుల యొక్క భయాలను బట్టి వారికి లోబడిపోయి దేవుని యొక్క పిలుపుని పక్కన పెట్టి జీవిస్తున్నారేమో. అయితే ప్రభు మరొక్కసారి పిలుపునిస్తున్నారు. అదేంటంటే, నా కొరకు నువ్వు సిద్ధపడు, నా సేవ కొరకు నువ్వు ఒక అడుగు వేయి, నా సేవ కొరకు నేను చెప్పిన ప్రాంతానికి నువ్వు వెళ్ళు, నేను చెప్పినట్లుగా నువ్వు జీవించు, నీ యొక్క పాతకాలపు జీవితాన్ని నువ్వు మర్చిపో, మనుషుల యొక్క మాటలను, బంధువుల యొక్క మాటలను, ఇరుగు పొరుగు వారి యొక్క మాటలను, ఆఫీస్లో ఉన్నటువంటి కొలీగ్స్ యొక్క మాటలను నువ్వు మనసులో పెట్టుకోవద్దు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా దృష్టిలో నువ్వు ఎంతో అందంగా ఉన్నావు, నా దృష్టిలో నువ్వు ఎంతో పవిత్రంగా కనబడుతున్నావు, నా మాటలను కనుక నువ్వు నీ హృదయంలోకి తీసుకుంటే, స్వీకరిస్తే తరతరములు నీ యొక్క పేరును జ్ఞాపకం చేసుకుంటారు. అనేక తరముల వారు నిన్ను బట్టి ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు అని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడుతున్నారండి. నేను నా స్వజనమును, నా తండ్రి ఇంటిని, నా బంధువులని అందరినీ విడిచిపెట్టి సేవకొచ్చాను. నేను నా భర్త మా యొక్క ఉద్యోగాల్ని విడిచిపెట్టి వచ్చాము. విడిచిపెట్టిన దానికన్నా కూడా దేవుడి కోసం మేము ఏదైతే చేస్తున్నామో దానిలో ఎంతో సంతోషాన్ని మేము పొందుకుంటున్నాం. ఈరోజు మా చుట్టూ ఎలాంటి బాధ లేదా, ఎలాంటి దుఃఖము లేదా అంటే, ఎన్నో బాధలు, ఎన్నో పోరాటాలు సేవలో మేము అనుభవిస్తున్నాం. అయినప్పటికీ కూడా మా బాధలో, మా కష్టంలో, మా పోరాటాల్లో ప్రభువు మాతో, మా పక్కనే నిలబడి ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని ఆదరిస్తున్నారు, మమ్మల్ని ఓదారుస్తున్నారు. అదే మేము మనుషుల్ని పట్టుకుని ఉంటే, మా స్వజనుల్ని పట్టుకుని ఉంటే, మా బంధువుల్ని మేము పట్టుకుని ఉంటే, మా కష్టంలో వాళ్ళు మా చేయి పట్టుకుంటారా? మమ్మల్ని ఓదారుస్తారా? మా కన్నీటిని తుడుస్తారా? తుడవరు. కన్నీటిని తుడిచేవాడు ప్రభువు, మనల్ని ఓదార్చేవాడు ఆయన. ఆయన చేయి పట్టుకున్నప్పుడు ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి బాధ వచ్చినా, ఎలాంటి ఇరుకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మీ సేవలో, మీ కుటుంబ జీవితంలో, మీ వ్యక్తిగత జీవితంలో, మీ యొక్క వ్యాపార జీవితంలో ఎదురైనప్పటికీ కూడా దేవుని చిత్తం ఎవరైతే చేస్తారో, దేవుడికి నచ్చినటువంటి బ్రతుకుని ఎవరైతే కలిగి ఉంటారో వారికి ఏ మేలు కొదువే ఉండదు. వారు ఏదైతే విడిచిపెట్టారో దేవుని కోసము, దానికి ప్రతిగా 100 రెట్ల ఆశీర్వాదము, 100 రెట్ల ప్రతిఫలాన్ని వారు ఈ లోకమందు అనుభవిస్తారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, లోకమును దాని ఆశ ఒకానొక దినమున గతించిపోతుంది. కానీ దేవుని చిత్తం ఎవరైతే చేస్తారో వారు నిరంతరము నిలిచి ఉంటారంట. నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వల్లే ఉన్నాడు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారు. హల్లెలూయా. ఈ మాటలు మీరు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి, దేవుని వాక్యాన్ని పట్టుకోండి, ఆయనతో కలిసి నడవండి. ఆధ్యాత్మికంగా ఎదగటానికి ఏం కావాలని అంతరంగ పురుషుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు, అది మీరు వినండి.
అపవాది చెప్పే మాటలను మీరు వినిపించుకోవద్దు. మీరు అపవాది మాటలు ఎక్కువగా వింటున్నారంటే మీ యొక్క జీవితంలో ప్రార్థన లేదు అని అర్థం. ఎవరైతే ప్రార్థన ఎక్కువగా చేయరో, ఎవరైతే వాక్యం ఎక్కువగా చదవరో వాళ్ళ అపవాది మాటలు ఎక్కువగా వింటారండి. ప్రార్థన చేసేవారు, వాక్యం చదివేవారు, వాక్యాన్ని వినేవారు విశ్వాసాన్ని కలిగి ఉంటారు. విశ్వాసపు మాటలు వాళ్ళు మాట్లాడతారు. మనుషుల యొక్క మాటలు, మనుషుల యొక్క ఆలోచనలు నెరవేరుస్తున్నావు నువ్వు అంటే ఇంకా నువ్వు శరీరంలోనే ఉన్నావు అని అర్థం. శరీరానుసారులు దేవునికి దూరస్తులుగా ఉంటారండి. ఆత్మానుసారులు దేవుని యొక్క ప్రేమను కలిగి ఉంటారు, దేవునికి దగ్గరగా జీవిస్తారు. ప్రభు అంటున్నారు, నువ్వు శరీరానుసారంగా జీవించొద్దు, ఆత్మానుసారంగా జీవించు. దేవుని వెలుగు మనకు అవగాహన ఇస్తుందండి. ఆయన వెలుగు ఎవరిపైనైతే ప్రకాశిస్తుందో వాళ్ళు చీకటిలో ఎంత మాత్రమో నడవరు, చీకటి కార్యాలను వారు చేయరు. కానీ దేవుని యొక్క కార్యాలను చేయటానికే వారి యొక్క అడుగులు ముందు ముందుకి వేస్తారు. అటువంటి గొప్ప జీవితం మీరు కలిగి ఉందరుగాక. పాత విషయాలు మీరు మరచిపోయి క్రొత్త జీవితంలోనికి మీరు అడుగులు వేదురుగాక. మీ పేరు అనేకులు జ్ఞాపకం చేసుకుందరుగాక. అట్టి ఆశీర్వాదము మీకు కలగాలని మీ అందరి కొరకు ఈ సమయంలో నేను ఒక చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. దయచేసి మీరున్న స్థలాల్లోనే నాతో కలిసి కళ్ళు మూసుకుని విశ్వాసంతో ఏకీభవించండి. ఈ ప్రార్థన జరుగుతున్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాన్ని శుద్ధి చేసి మీ జీవితంలో అద్భుతాలు చేస్తారు. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మకమైన మా తండ్రి యేసయ్యా, నీకు వందనాలయ్యా, స్తోత్రాలు ప్రభువా. ఇక్కడ ఎంతమంది అయితే ఇంకా పాత విషయాలు, పాత ఆలోచనలు, మనుషులు నా గురించి ఏమనుకుంటున్నారు, బంధువులు నా గురించి ఏమనుకుంటున్నారని ఒత్తిడిలో ఉన్నారో అట్లాంటి వాళ్ళందరినీ నేను జ్ఞాపకం చేసుకో ప్రభువా. చింత యావత్తు నా పైన వేయండి, నేను మీ చింతను తొలగిస్తాను అంటున్నావు తండ్రి. నీ భారమంతా ఆయన మీద మోపు అని నువ్వు వాగ్దానం చేస్తున్నావు తండ్రి. ఇదిగో ఈ రాజు నీ ప్రభువు, ఆయన నీ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు, నువ్వు ఆయనకు నమస్కరించు అని నువ్వు ఈరోజు చెప్తున్నావు ప్రభా. ఇదిగో ఎంతమంది అయితే సేవకు పిలుపుండి కూడా ఇంకా సేవ చేయకుండా దేవా మరి మందిర పనుల్లో నిర్లక్ష్యంగా ఉంటున్నారు, మందిర కార్యాలలో తండ్రి మరి వెనక్కి వెళ్తున్నారు, నీ కార్యాల్లో వెనక్కి వెళ్తున్నారు. అట్టి వారందరినీ దయతో ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారిలో ఉన్నటువంటి ఆత్మ దీపాన్ని వెలిగించుచున్నాం నజరేయుడైన యేసు నామములో. నా తండ్రి మరి నీ కోసము, నీ యొక్క కార్యముల కోసము వాళ్ళు ఉజ్జీవింపబడుదురుగాక. ఈ సమయంలో నా తండ్రి వారిలో ఉన్నటువంటి నిర్జీవ కార్యాలను లయపరుస్తున్నాం యేసు నామములో. ఈ సమయంలో వారు ఉజ్జీవింపబడుదురుగాక, పరిశుద్ధాత్మతో వారు నడిపింపబడుదురుగాక. నీ వెలుగును వారిపైన ప్రకాశింపచేయండి ప్రభా. నీ వెలుగులో వారు ప్రకాశించి వారిలో ఉన్నటువంటి చీకటి కార్యాలను సంపూర్తిగా లయపరచండి దేవా. మరి వాళ్ళు మనుషులను, బంధువులను, వారి యొక్క స్వజనులను, వారి యొక్క మాటలను విడిచి మరచి ప్రభా నీ మాటలను జ్ఞాపకం చేసుకోవడానికి, నువ్వు వారి గురించి ఏమనుకుంటున్నావో, నీ తలంపులు ఏమై ఉన్నావో అది గ్రహించుకునేలాగా దేవా మరి గ్రహింపు శక్తిని వారికి దయచేస్తున్నాం ప్రభా. వారి ఆత్మీయ నేత్రాలను తెలియచున్నాం తండ్రి దేవా. మరి ఇక్కడున్న ప్రతి ఒక్కరి యొక్క హృదయంలో ఉన్న కన్నీటిని నాట్యంగా మార్చండి. వారి యొక్క పాపముల నుండి, వారి దోషముల నుండి వారికి విడుదల దయచేయండి. వారి పాడైన జీవితాన్ని తిరిగి మరలా బాగు చేయమని వేడుకుంటూ మీకే ఈ సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం అండి. విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉందా? ప్రభు మీతో మాట్లాడారా? అయితే మాకు కమెంట్ చేయండి, అవును ప్రభు నాతో మాట్లాడారు అని చెప్పండి. మాకు కూడా ఎంతో సంతోషకరంగా, ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆమెన్ అని కమెంట్ చేయండి. ఇతరులకు షేర్ చేయడం మర్చిపోకండి. గాడ్ బ్లెస్ యూ. దేవుని ప్రేమ, ఆయన కాపుదల మీకు, మీ కుటుంబాలకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమెన్.
కోపగించుచూనే వాత్సల్యం చూపినావు, కోపగించుచూనే వాత్సల్యం చూపినావు. ఆ కల్వరి ప్రేమతో నన్ను ప్రేమించిన దేవా, ఆ కల్వరి ప్రేమతో నన్ను ప్రేమించిన దేవా. ఎవరున్నారు ఈ లోకంలో నీవు తప్ప ప్రభువా, నన్ను ఆదరించు దైవం నీవే కదా ప్రభువా. ఎవరున్నారు ఈ లోకంలో నీవు తప్ప ప్రభువా, నన్ను ఆదరించు దైవం నీవే కదా ప్రభువా. నా పాపములను క్షమించావు, నా దోషములను భరించావు. నా పాపములను క్షమించావు, నా దోషములను భరించావు. నా కొరకై నీవు ఆ సిలువ మోసినావు, నా కొరకై